సుబ్రహ్మణ్యం, నీకెలాంటి అమ్మాయి కావాలేంటి? నేను మిస్ అయిన తల్లి ప్రేమను తనతో పాటు తీసుకొచ్చేదైతే చాలు. భలే చెప్పావు. అవును, నీ మాటల మాయలో పడి అడగడమే మర్చిపోయా. ఇందాక కవిత్వం చెప్పినప్పుడు నా చేతినెందుకు అడిగావు? అదా, అప్పటికప్పుడు నువ్వు కవిత చెప్పమనేసరికి దేనిపై చెప్పాలో తెలియక తొలి స్పర్శ గురించి చెప్తామని నీ చేతిని తీసుకున్నాను. నువ్వు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని తాకలేదా? తాకాను. చిన్నప్పుడు అమ్మ ఒడిలో పాలు తాగేటప్పుడు అమ్మ రొమ్ముని కాలుతో తన్నిన స్పర్శ ఇంకా నాతోనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ నేను తాకింది నిన్నే. ఆ స్పర్శ తర్వాత మళ్ళీ నేను ఫీల్ అయింది నీ చేతి స్పర్శనే. నా కోపాన్ని చూసి కూడా నాతో మాట్లాడే ధైర్యం ఎందుకు చేసావు? మీ ఆడపిల్లల కోపాలు చీకట్లో మేఘాలు లాంటివి. వెన్నెలు కాస్త వెచ్చగా మారితే ఉరుములు కాస్త కరిగి చినుకుల్లా మారిపోతాయి. కరెక్టే గాని ఆ కరిగించేవాడొకడు ఉండాలిగా. ఇక్కడ రాకముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మాయగాడివే, మాటగాడివి. సుబ్రహ్మణ్యం, టైం అవుతోంది, కాఫీ కూడా అయిపోయింది, ఇక నేను వెళ్ళాలి. రేపు కూడా నువ్వు ఇక్కడికి వస్తావా? ఏమైనా మాట్లాడాలా సాయితి? నీతో ఇంతకు ముందు మాట ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ నీలా ఆలోచించే అబ్బాయి దొరికితే ఏ అమ్మాయికైనా వేరే ఐశ్వర్యం అవసరం లేదు సుబ్రహ్మణ్యం. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్. నాకు నీలాంటి వాడే వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో తెలియదు కానీ పరిచయమైన పావుగంటకే నేను మిస్ అవుతుంటే మాత్రం తెలియకుండానే ఏదో వెళ్తి మొదలైంది. తొలి చూపు, ద ఫస్ట్ సైట్. నువ్వు అక్కడ కూర్చొని విసుక్కుంటుంటే నాకు నీ కోపం కంటే ముందు నీ అమాయకత్వం పరిచయం అయింది. అమ్మాయిలకి అలంకారం ఆ అమాయకత్వమే. ఆ తొలి చూపే నా కాళ్ళను నీ కుర్చీ వైపు తీసుకొచ్చింది. నేను ఇటువైపు తీసుకొచ్చి నా మాటలు వినేలా చేసింది. సమ్ ఇన్సిడెంట్స్ ఆర్ ప్యూర్లీ మ్యాజికల్. నేను ఇందాక కవితలో చెప్పిన ఇంద్రజాలం ఇదేనేమో సాయితే.